तव दर्शनात् इప్పటి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పూజితం మయాహీవ పరిపూర్ణం సదస్తు మే హర హర భోలా శంకర భగవాన్ కీ జయ హర భారతీ ఉదయ హర హర మహాదేవ కూడా ముందుగా మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మనకు ఈ అపార్ట్మెంట్లో మనకు ఎంతో వైభవంగా ఈరోజు మనకు ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకున్న ఈ టెక్నాలజీ ఈ యొక్క కంప్యూటర్ యుగంలో భక్తి అనేది లోపల బాగా ఉంటుంది, కానీ మనకు టైం ఉంటుంది. ఆ యొక్క సమయం కేటాయించకపోవడం వల్ల అది ఒక మనకు ఇబ్బంది అవుతుంది. అందుకే మనకు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని అంటే ఆ యొక్క భక్తి మనలో ఉన్నా కానీ మనము ఆ దేవుణ్ణి కోరుకోలేకపోవడం వల్ల అన్ని విపరీతమైన సమస్యలు వస్తున్నాయి ప్రపంచంలో. మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశం అనేది ఈ యొక్క కర్మభూమి. వాస్తవానికి ఏంటంటే విదేశాలకు మనకు తేడా ఉంటుంది. ఎందుకు? ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో కర్మ చేయడం వల్లనే మనకు ఆ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు కానీ మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. ఆ కర్మభూమిలో పుట్టడం గొప్ప అదృష్టం. ఆ గొప్ప అదృష్టాన్ని మనము ఏం చేస్తున్నామంటే ఆ యొక్క భగవంతుడు ఎవరైతే మనకు ఆ యొక్క జన్మనిచ్చారో, తల్లిదండ్రులు జన్మనిచ్చారో, ఆ భగవంతుడి యొక్క కృప వల్ల మనము ఈ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా అందరూ కూడా ఆ భక్తి మార్గాన్ని అన్వేషించాలి, భక్తి మార్గంలో వెళ్ళాలి. నేను దయచేసి ఏమనుకోకండి, చిన్న 2 నిమిషాలు చెప్తాను. నేను కృష్ణమందిరంలో చేస్తున్నాను గత సంవత్సరం నుంచి. ఒకటి అనుభవంగా ఏమొస్తుందంటే గుడిలో పూజలు చేయడానికి పంతులు ఉండట్లేదండి అని అంటున్నాను. దానికి కారణం అసలు వాస్తవంగా ఈ యొక్క హిందూ యొక్క వినాశనానికి కారణం ఎవరు అని నా యొక్క మనసులో నేను తెలుసుకుంటూ ఉంటే నాకు ఒక ఆన్సర్ ఏం దొరికిందంటే, ఎవరో వచ్చి మసీదులు వాళ్ళు వచ్చి మన యొక్క దేవాలయంలో రాళ్ళు వేశారు, ఇది వేశారు, గొడవలు చేశారు, మతం మార్చారు. ఇది కాదండి, ఇది సెకండరీ. నాకు తెలిసింది ఫస్ట్ హిందువులే నాశనం చేస్తున్నారని నేను చెప్తాను. ఎందుకు అంటే దానికి కారణం మీరు వెళ్ళండి. మిగతా యొక్క మతస్థులు ప్రతి శుక్రవారం వాళ్ళు ముస్లింలు అయితే ఎవరు మసీదుకి వెళ్తారు, మిగతా వారు ఆదివారం చేసుకున్నారు. మనము గుడికి వచ్చాము చాలా తగ్గిపోయింది. ఒక పండుగ వస్తే మాత్రం వస్తున్నారు, మిగతా రోజు గుడి మర్చిపోతుంది. పంతుల్లో గుడిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? గుడిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. మీరు గుడిలో ఆదాయం పెంచండి. గుడి యొక్క ఆదాయం అంటే గుడిలో ధూపదీప నైవేద్యానికి ఏదో ప్రభుత్వాలు ఇస్తున్నాయండి, మీరు చూస్తూనే ఉన్నారు. అవి ఒక నెల వస్తే ఒక నెల రావు. అది కూడా కొన్ని గుళ్ళకే ఉన్నాయి. ఆ గుడిలో ఆదాయం జరిగితే అక్కడ ఉన్న పంతులు కూడా అక్కడే ఉంటారు. మనం పెళ్లి చేస్తే బయట పంతులకు 50,000 నుంచి ₹1,00,000 ఇస్తున్నారు, అంటే 2 లక్షలు ఇస్తున్నారు. మీరు చూడండి. మరి అదే ఒక గుడిలో కనీసం ఒక శనివారం విష్ణు ఆలయం అయితే, సోమవారం అయితే శివాలయం, ఆ గుడికి వెళ్ళి కనీసం ఒక ₹100, ₹50 మీరు గుడిలో ఆదాయం పెంచండి, ఖచ్చితంగా పంతులు ఉంటారు. మీరు చూడండి. గుడిలో ఆదాయం లేకుండా ఏ పంతులు ఉంటారండి, మీరు చూడండి. కాబట్టి ఆ యొక్క కొద్దిగా ఆలోచన చేయండి, గుడికి రావండి, అక్కడ వచ్చి అర్చన చేయించుకోండి, మరియు మీకు తోచిన సహాయం చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కర్మభూమి అని మర్చిపోకండి. ఈ కర్మభూమిలో ఖచ్చితంగా కర్మ అనుభవించాల్సింది ఎవరైనా. వేరే విదేశాల గురించి మనకు సంబంధం లేదు. భారతదేశంలో పుట్టినప్పుడు మాత్రం ఇది కర్మకు సంబంధించింది భూమి.
కర్మ అనుభవించాల్సింది. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్నిలా భావించద్దు. ఈ యొక్క శివరాత్రి మహాదినంలో ఉపవాసం అని చెప్పారు. ఉప అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండడం దాదాపు అందరికి తెలిసిపోయింది. కాబట్టి దేవుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలని ఆ యొక్క పరమశివుడు మనకు సృష్టి స్థితి లయకారకులు అని ముగ్గురు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దాంట్లో విష్ణువర్ధన జగత్తును నడిపిస్తుంటారు. సృష్టి ప్రారంభించింది మనకు బ్రహ్మ, ఉద్భవించింది. ఈ యొక్క లయకారకులు మనకు ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమండి. అలాంటి నాశనం చేయడానికి అంటే ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో అప్పుడు పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో మీరు చూస్తూనే ఉన్నారు. భూకంపాలు రావచ్చు, యుద్ధాలు రావచ్చు. ఆ యొక్క మీరు చూస్తున్నారు విదేశాలు ఘోరమైన పరిస్థితి. ఇజ్రాయెల్ చూడండి, రష్యా చూడండి, అక్కడ ఏం జరుగుతుంది. అసలు చిన్న పిల్లలు పాపం అభం శుభం తెలియని వారు ఎంతో బాధపడుతున్నారు, తిండికి వ్యతిరేక పాపం. కాబట్టి మనం ఎంతో అదృశ్యమని ఇక్కడ మనం ఎవరికి కూడా నాశనం చేయడానికి మనం కోరుకోము. మనం లోక కళ్యాణం. అందుకే సస్య ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అని చెప్పారు. కాబట్టి లోక కళ్యాణం కొరకు మనం ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటాం. కాబట్టి ఈ గోవు బ్రాహ్మణులు మంత్రంలో ఉంది. ఆ గోవు బ్రాహ్మణులు ఎప్పుడైతే సురక్షితంగా ఉంటారో అప్పుడు ధర్మం కాపాడబడుతుందండి. మీరు చూస్తున్నారు, ఎప్పుడైతే గోవు మనకు చివరి దశలో వచ్చేదిగా మనం గోవులు, అప్పటి గోవులు మనకు లేవు, అన్నీ మనకు కూడా హైబ్రిడ్ అయిపోయాయి. కాబట్టి మనకు రోగాలు స్టార్ట్ అయిపోయాయండి. ఆ యొక్క ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవి, అవి మనకు ఇప్పుడు దొరకడం చాలా అయిపోయింది. వట్టి పాలు దొరకడమే కష్టమైంది, మొత్తం యూరియా. కాబట్టి మనం ఎంతో ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఆ యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఒక బ్రాహ్మడే ఉండాలి, వాళ్ళే పూజ చేయాలి, సంబంధం లేదు అని కాకుండా బ్రాహ్మడు ఎప్పుడు ఉంటాడండి గుడిలో. బ్రాహ్మడు ఉండాలంటే భక్తులు వస్తేనే కదా. షాపు పెట్టాం, షాపులో గిరాకీ ఉంటాయి కదా, షాపు ఉంటాయి. కాబట్టి భక్తులు వస్తేనే గుడి, అక్కడ బ్రాహ్మణుడు. కాబట్టి దయచేసి అందరు కూడా అన్నిలా భావించుకున్న అందరు కూడా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ అందరికీ కూడా లోక కళ్యాణానికి పాల్పడాలని, ఆ యొక్క మహాశివుని యొక్క అందరికీ కృప కలగాలని ఆ యొక్క ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినండి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ బోలా శంకర భగవానికి జై. మురళీకృష్ణ ఆలయం నందు ప్రతి గురువారం సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు సత్సంగం జరుగుతుంది. అక్కడ శ్రీకృష్ణుని యొక్క అష్టాదరం, శివ సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామాలు మరియు కృష్ణుని స్తోత్రం. ఎవరైనా కూడా పాల్గొనదలిచిన వారు ఆ రోజు సాయంకాలం అక్కడికి రావచ్చు. మరియు ఆదివారం కూడా ఆ యొక్క సుందర చైతన్య స్వామి యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. ఎంతో జ్ఞానం మీకు కలుగుతుంది. మనకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనకు ప్రతిదీ కూడా జ్ఞానం, మన యొక్క చీకటి ఏదైతే అంధకారంగా తొలగించడానికి గురువుల ద్వారా ఉపన్యాసాలు కానీ ఆ విధంగా వింటే మనకు ఎంతో జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలగడం వల్ల మన యొక్క భక్తుని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కావున భక్తులు ఎవరైనా మురళీకృష్ణ ఆలయంలో వచ్చి, అంటే నేను ఉన్నా ఎవరు ఉన్నా కానీ అక్కడ సత్సంగం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా శనివారం కానీ లేదంటే ఏ వారం అయితే ఆ వారం, మనకు ఎక్కడ కూడా ఈరోజు ఆ రోజు అయితే ఎక్కడ చెప్పలేదండి. దయచేసి ఆ యొక్క గుడికి వెళ్ళండి, ఖచ్చితంగా గుడిలో ఆదాయం పెంచండి. అందరూ కూడా లోక కళ్యాణానికి పాటుపడాలని కోరుతూ హర హర పార్వతీ పదే హర మహాదేవ జ్ఞానే మార్గేణ మయీ మహేషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. ఓం పూర్ణమదః
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति।